తెలంగాణలో నిరుద్యోగ సమస్యల మీద మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిరుద్యోగ సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చెయ్యండి, అసలు దీక్ష అంటే ఏంటో తెలిసిద్ది అంటూ వారికి సవాలు విసిరినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణలో నిరుద్యోగ సమస్యల మీద మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక సవాల్ విసిరినట్టుగా, అసలు మీరు నిజంగా నిరుద్యోగ సమస్యల మీద మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మీకు దీక్ష అంటే ఏంటో తెలిసిద్ది అంటూ వాళ్ళకి సవాల్ విసిరినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు ఒకటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు, ఆల్మోస్ట్ 6 నెలలు కూడా కాలే. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 6 హామీలు అమలు చేయలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. 6 హామీలను నెరవేర్చండి ముందు గాలి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు అనేది వాళ్ళు వాడేటువంటి పదజాలం. కేసీఆర్ అలాగే హరీష్ రావు కానీ లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అనేది వాళ్ళ భావన. జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేసావు కదా ఎలక్షన్ ప్రచారం సందర్భంగా, దాని ప్రకారం ఉద్యోగాలు ఇవ్వు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు, ఉద్యోగాలు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసి యూనివర్సిటీల్లో ఉద్యమాలు నడిపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగా గాంధీ హాస్పిటల్లో, గాంధీయో ఉస్మానియో ఒక హాస్పిటల్లో నిరాహార దీక్ష చేశాడు. కాంతిలాలో సంథింగ్ పేరు ఒక విద్యార్థి నాయకుడు ఫస్ట్. ఆ తర్వాత అతనే ఒక వారానికి మానుకున్నాడు. ఇప్పుడు మళ్ళా జెట్సన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి జెట్సన్ చేస్తూ ఉన్నాడు. స్టూడెంట్స్ కూడా అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తున్నారు, రిలే దీక్ష చేస్తున్నట్టున్నారు. కొంతమంది ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. సరే, ఇలా అన్ని యూనివర్సిటీల్లో తెలంగాణ వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం అవుతుంది. నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు బుధవారం రోజు. చేసినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. ఏం రియాక్ట్ అయ్యాడంటే, నిరాహార దీక్ష అనేది కేటీఆర్ అలాగే హరీష్ రావు చేస్తే ఆ సమస్యకి పరిష్కారం వస్తుంది, ముందు వాళ్ళిద్దరు చేయాలి, స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం కాదు. స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఉద్యమాల్లో ఎంతమంది ప్రాణాలు తీశారో తెలుసు, వాళ్ళని రెచ్చగొట్టకుండా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు క్షేత్రస్థాయిలోకి వచ్చి నిరాహార దీక్ష చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ రేవంత్ రెడ్డి చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. చేస్తూ కొన్ని అంశాలు ఉద్యమం సందర్భంగా జరిగినటువంటి వాటిని గుర్తు చేస్తూ ఉన్నారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం జరిగింది అంటున్నారు కదా, ఆ రోజున శ్రీకాంతాచారి కిరోసిన్ పోసిన తర్వాత ఏం జరిగింది, పెట్రోల్ పోసిన తర్వాత అనేది గుర్తు చేస్తూ, గతంలో హరీష్ రావు ఒకసారి నేను అగ్గిపెట్టి మర్చిపోయాను, తను కిరోసిన్ పోసుకున్నాడు నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమ సమయంలో కిరోసిన్ పోసుకొని తను ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పి బెదిరించాడు. అగ్గిపెట్టేది అని చెప్పి అడిగేటప్పుడు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడా చేయలేదు ఉద్యమ సమయంలో. అప్పుడు ఉద్యమ సమయంలో ఆమరణ నిరాహార దీక్ష చేసింది కానీ, పోరాడింది కానీ, ఉద్యమించింది కానీ బడుగు బలహీన వర్గాలు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో అది ఫ్లూయిడ్ తోటి చేసినటువంటి దీక్ష, అది ఆమరణ నిరాహార దీక్ష కాదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజున లగడపాటి రాజగోపాల్ కూడా ఫ్లూయిడ్ ఏ విధంగా ఎక్కించుకొని దీక్ష చేశాడో ఆయన చూపించడం జరిగింది నిమ్స్ హాస్పిటల్లో. సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు డైరెక్ట్గా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, ప్రత్యేకించి హరీష్ రావు అలాగే కేటీఆర్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్.
ఉద్యమాలను రెచ్చగొట్టడం కాదు, పోరాటాలు లేదా ఉద్యమాలను రెచ్చగొట్టి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం కాదు. లీడర్లుగా ఉన్నటువంటి మీరే చేయండి, మీ కల్లగొండ ఫ్యామిలీ రండి, మీరు ఉద్యమించండి, మీరు నిరాహార దీక్ష చేయండి అని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వ పరంగా మేము ఏం చర్యలు తీసుకుంటాం, మీరు వచ్చి నిరాహార దీక్ష చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. అసలు కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయాలు చేస్తారని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి కూడా లేకుండా నిషేధాలు పెట్టాడు ఆయన. ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాటానికి మేము వస్తామని చెప్పేసి వీళ్ళు వస్తున్నారు. ఎలా వస్తారు? ఆ రోజున ఇందిరా పార్క్ దగ్గర అసలు నువ్వు ఉద్యమాలు చేయడానికి లేదు, పోరాటాలు చేయడానికి లేదు, దీక్షలు చేయడానికి లేదని చెప్పి నిషేధం విధించినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవాళ యూనివర్సిటీల్లో విద్యార్థులను రెచ్చగొట్టి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, మాకు ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రొఫెసర్ కోదండరాం నాకు 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ప్రస్తావించాడు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, అది దాన్ని లేట్ చేయాలి, డిలే చేయాలి అనేటువంటిది ఒక డిమాండ్ ఏదో నడుస్తుంది. దీని మీద కూడా ఒక మాఫియా ఉంది అనేది రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నాడు. కేవలం కొన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కలిసి ఒక మాఫియాగా ఏర్పడి ఈ డిఎస్సిని లేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా అనేది ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక 4-5 నెలలు కనుక ఈ డిఎస్సిని కనుక పోస్ట్ పోన్ చేయగలిగితే న్యాయ పోరాటం చేసి అది పిటిషన్లు వేసి ఏదో ఒక రూపంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కోచింగ్ సెంటర్ల రూపంలో అనే ఆలోచనతో డిస్టర్బ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్స్ ఇవ్వడానికి వెళ్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందుకే వాళ్ళిద్దరు వచ్చి నిరాహార దీక్ష చేయండి, అప్పుడు తెలుస్తుంది నిరాహార దీక్ష చేయండి అనేది. స్టూడెంట్స్ని తెలిసి తెలియని వయసులో ఉండేటువంటి వాళ్ళని రెచ్చగొట్టడం కాదు అని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం సమయంలో ఏ విధంగా ఉందో అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అలాగే మిగతా యూనివర్సిటీలో, తెలంగాణలో మిగతా యూనివర్సిటీల్లో కూడా మొత్తం విద్యార్థి సంఘాన్ని, విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని రేవంత్ రెడ్డే బయటపెడుతూ ఉన్నారు. సో కాబట్టి మిగతా వాళ్ళందరూ ఉద్యమాలు మానుకొని కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు నిరాహార దీక్ష చేసేలా డిమాండ్ చేయాలి అందరూ స్టూడెంట్స్ అనేది ఆయన సరికొత్త లాజిక్ తీసుకున్నారు. సార్, ఇంతకీ ఈ నిరుద్యోగ సమస్య మీద మాజీ మంత్రులు ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోబోతున్నారా లేదా? పూర్వ అనుభవం వాళ్ళ నేపథ్యం తీసుకుంటే వేరే వాళ్ళతో చేయించడం తప్పితే వీళ్ళైతే డైరెక్ట్గా వచ్చి నిరాహార దీక్ష చేయరు, చేసే అవకాశమే లేదు. చేయాలని కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా, కానీ చేసే అవకాశం లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ నేపథ్యాన్ని, వాళ్ళ యొక్క రాజకీయ చరిత్రను చూస్తే. సార్, ఇంతకీ ఈ నిరుద్యోగ సమస్య మీద మాజీ మంత్రులు ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోబోతున్నారా లేదా? పూర్వ అనుభవం వాళ్ళ నేపథ్యం తీసుకుంటే వేరే వాళ్ళతో చేయించడం తప్పితే వీళ్ళైతే డైరెక్ట్గా వచ్చి నిరాహార దీక్ష చేయరు, చేసే అవకాశమే లేదు. చేయాలని కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా, కానీ చేసే అవకాశం లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ నేపథ్యాన్ని, వాళ్ళ యొక్క రాజకీయ చరిత్రను చూస్తే.